కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు సంఘీభావం తెలపడానికి విచ్చేసినట్టు రాష్ట్ర అధ్యక్షులు సిపిఐఎం జాన్ వెస్లీ అన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంది, వారి యొక్క మద్దతు ఏ విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల పక్షాన అండగా నిలవడానికి వచ్చినటువంటి మీకు ఈ నిరుద్యోగులందరికీ ఎంత స్థాయిలో మీరు మద్దతు తెలుపుతారు? నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. అట్లాగే మిగిలిన నిరుద్యోగులకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వ ఉద్యోగాలనే కొన్నింటిని భర్తీ చేసింది. సొంతగా కేవలం 9,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా, నిరుద్యోగులు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు కదా. ఈ అనగారినటువంటి తరగతులు మాకు ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు కూడా బాగుపడతాయి, మా తల్లిదండ్రులు కూడా పోషించవచ్చు అని చెప్పి అనుకుని డిగ్రీలు PhD చేసి ఉద్యోగాల కోసం చూస్తుంటే ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వీళ్ళు ఉపాధి కూలీలుగా అడ్డ మీద కూలీలుగా మారిపోతున్నారు. అలాంటప్పుడు జీవితం సమస్య, ఇది బ్రతుకుదెరువు సమస్య. పోరాటం తీవ్రమైనటువంటి రూపంలో ఉంటుంది. ఇప్పటికైనా రేపు మళ్ళీ 7 తారీఖున క్యాబినెట్ జరగబోతుందని చెప్తున్నారు. ఆ క్యాబినెట్లో నిరుద్యోగ సమస్య మీద చర్చ జరిపి సరైనటువంటి విధానాన్ని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలా. ఆ రకంగా జరగకపోతే నిరుద్యోగులు చేసే ఏ పోరాటానికైనా సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. సిపిఎం పార్టీగా కూడా పోరాటానికి పూనుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. దానికి ఏమంటారు మీరు? అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవి. వీళ్ళకి వచ్చి అపాయింట్మెంట్స్ మాత్రమే వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చింది కేవలం 9,000 ఉద్యోగాలే. అందుకని మిగిలిన 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించింది ఏమైంది అనేది ముఖ్యమైన సమస్య. మరి 2 సంవత్సరాలు అయింది, అయినా సరే దాని చర్చ లేదు, మాట్లాడడం లేదు, ఎప్పటిలోగా భర్తీ చేస్తామని చెప్పడం లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది ఇవ్వడం లేదు. ఇక్కడ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇది ఇవ్వడం లేదు. మరి 2 సమస్యలు ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా పరిష్కారం జరగకపోతే దీని ప్రభావం ప్రజల్లో కూడా ఉంటుంది. కేవలం నిరుద్యోగులే కాదు, రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యనే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బ్రతుకుదేరు సమస్య, ప్రభుత్వాల తల రాతలే మారిపోతాయి ప్రజలు తెలుసుకుంటే. ఈ ఉద్యమం పెరిగితే అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన మీరు అండగా నిలుస్తూ వారికి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా ఎన్నికలు రావస్తుంది. దానికే మనం మీరు స్టాండ్ తీసుకున్నారా ఇప్పుడు పార్టీ తరఫున? జూబ్లీహిల్స్ జరిగే ఎన్నికలకు సంబంధించి అది రాజకీయ విధానానికి సంబంధించింది, సమస్యల మీద ముడిపెట్టేటటువంటి అంశం కాదు అది. ఈ దేశంలోనే బీజేపీ ప్రమాదం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది, లౌకిక భావాల్ని దెబ్బతీస్తుంది, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తుంది, కులాల మధ్య ఘర్షణలు సృష్టిస్తుంది, స్త్రీ పురుష అసమానతలు కొనసాగించే మూఢ విశ్వాసాలని అది బలపరుస్తుంది, రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. అలాంటి ప్రమాదకరమైనటువంటి పార్టీని ఓడించడం అనేటటువంటిది మొత్తం లౌకిక పార్టీల యొక్క బాధ్యత అది. అందుకని బీజేపీని ఓడించడం అనేది మా రాజకీయ కర్తవ్యంగా ఉంటుంది. ఎన్నికలకు సంబంధించింది వేరు, సమస్య మీద పోరాటం వేరు. నిరుద్యోగ బాకీ కార్డు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందండి? ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ ఏ రూపంలో ప్లాన్ చేసుకుంటారో తెలుస్తుంది. వాళ్ళు ప్రకటించిన కార్యక్రమానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు ఎంతవరకు చేయగలుగుతారు? ఇప్పటికే సిపిఎం పార్టీ యువజన సంఘానికి సంబంధించి చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరిపాము. పెద్ద ఎత్తున అరెస్టులు ఇవన్నీ కూడా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ నాయకుల్ని 100 మందిని అరెస్టులు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పోరాటం కొనసాగుతుంది. నిరుద్యోగ జేఏసీకి మద్దతు ఇస్తుంది, సొంతగా కూడా ఈ పోరాటం జరుగుతుంది. ఇది చూస్తున్నాము. ఎంతమంది ఎన్ని అరెస్టులు చేసినా కూడా వెనకంజు వేసేది అనేది లేదనంటూ జాన్ వెస్లీ గారు అయితే చెప్తున్నారు. నిరుద్యోగులకు అండగా నిలిచేది సిపిఐఎం పార్టీ అని ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు మనతో పాటు నాగరాజు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంతమందితోటి ఈ నిరుద్యోగ బాకీ కార్డు అనే కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నారు అన్న? నమస్తే, చెప్పండి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు ఎల్బీ స్టేడియంలో అంత ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చినా కూడా మీరు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి? మేము గత గవర్నమెంట్లో 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ వేసిండు.
2 లక్షల ఉద్యోగాలు వేసిన 2 లక్షల ఉద్యోగాలని రేవంత్ రెడ్డి నేనే 2 లక్షల ఉద్యోగాలు వేసాను చెప్పుకుంటూ తప్పితే ఆయన వేసింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే వేసిండు. 16,000లో ఆయన వేసింది స్కూల్ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ టెక్నికల్ సంబంధించి, నాన్ టెక్నికల్ సంబంధించి వేసింది తప్పితే ఆయన వేసింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు జీవో చూసుకోండి, గతంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏ జీవో చూసినా కేసీఆర్ వేసిన జీవోనే ఉంది తప్పితే ఆయన వేసింది ఏమీ లేదు. ఆయన వేసింది 16,000. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి గతంలో అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, అలాగే బల్మూర్ వెంకట్, రియాజ్ గారు వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీకు అన్నీ చేస్తాం, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, మాదేంది అది అకౌంటబిలిటీ గవర్నమెంటు, పారదర్శకత గవర్నమెంటు అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ దాంట్లో ఏం లేదు, మాది ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలన ఏడుంది ప్రజాపాలన? ప్రజలకే అసలు రక్షణ లేదు ప్రజాపాలన అంటుండు. అసలు వాళ్ళే గొడవలు అవుతున్నాయి. ఇక ఈయన నిరుద్యోగులు నీడ పట్టించుకునేటట్టు పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కూడా జాతర జరగబోతుంది అని చెప్పేసి కూడా కొలువులో జాతర జరుగుతుంది, దానికి కొంచెం సమన్వయం పాటించండి అని చెప్పేసి అన్నారు. దానికి మీరు కొంచెం సమన్వయం పాటించవచ్చు కదా? మేము సమన్వయం పాటించి ఇన్ని రోజులు దాకా ఉన్నామండి. 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేవలం 16,000 ఉద్యోగాలు వేసింది తప్పితే ఆయన ఎక్కువ ఉద్యోగాలు వేయలేదు. అందుకనే మేము 2 లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు ఏంది, 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పేసి వేయలేదు కాబట్టి ఈరోజు బాకీ కార్డు. ఈ మీటింగ్కి వచ్చేటోళ్ళు సిపిఐఎంగా జాన్ వెస్లీ గారు కావచ్చు, అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మన బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు అన్న, అలాగే హరీష్ అన్న వస్తున్నాడు. సో మేము ఇక్కడ నుంచి ఒకటే చెప్తున్నాం, 2 లక్షల ఉద్యోగాల బాకీ కార్డుని ఖచ్చితంగా అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తాం. అంటే రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ బాకీ కార్డు అనే కార్యక్రమాన్ని ఎలా తీసుకుపోదాం అనుకుంటున్నారు రానున్న భవిష్యత్తులో? నిరుద్యోగులకు కంపల్సరీ న్యాయం జరిగే విధంగా ఉండాలి ఏ పార్టీ అయినా. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ని, టీఆర్ఎస్ గవర్నమెంట్ని కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మభ్యపెట్టి మేము ఏమేయలేదు అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు వేసింది టీఆర్ఎస్ గవర్నమెంటే. కావాలని కాంగ్రెస్ గవర్నమెంటు ప్రాపగండం చేసి మొత్తం విద్యార్థులందరూ కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఓట్లు వేసుకున్నాక, అలాగే ఈయనకు ఎవరైతే రియాజ్ కానీ, అలాగే బల్మూర్ వెంకట్కి వాళ్ళ పదవులు వచ్చినాక విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఏది ప్రజల్లో తీసుకువెళ్తున్నా కూడా కావాలని ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నాయి, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారి ఆరోపణ. దీన్ని ఏమంటారు? 6 గ్యారెంటీలు మీరు చూసుకోవచ్చు. 6 గ్యారెంటీలలో అసలు ఏం జరుగుతుంది, మహాలక్ష్మి పథకం ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. ఎన్ని గొడవలు అవుతున్నాయి బస్సులలో కానీ, ఏడు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు లేదు, ఈరోజు ఏది లేదు. ఇస్తున్నాను పేరుకు మాత్రమే కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకన్నా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని అంటున్నారు కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తే మా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాడికి వచ్చి అప్లికేషన్లు ఎందుకు పెట్టుకుంటారు? అలాగే ఎంతమంది ఇంకా 1 నుంచి 2 లక్షల మంది పెండింగ్ లేరు. చాలా మందికి ఎక్కువ బ్యాంకుల సర్వర్ సంబంధించి ఇంతవరకు టెక్నికల్గా ఇంతవరకు చేయలేదు రేవంత్ రెడ్డి. కనీసం గది చేయలేదు. 2 లక్షల సంబంధించి మాకు అసలు రుణమాఫీ కాలేదు. అంటే మీకు రాలేదా? రుణమాఫీ కాలేదు కాబట్టి చెప్తున్నామండి. అప్లికేషన్ పెట్టుకున్నారా? అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ చేసేటోడు ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు 420 హామీలు తప్పితే ఏమీ లేదండి. అంటే ప్రజలందరూ కూడా మా 6 గ్యారెంటీలు వారికి సురక్షితంగా వారి ప్రజలందరికీ చేరుతున్నాయి, అందువల్ల ప్రజలు మాకు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేసేది కాంగ్రెస్ పార్టీయే, ఆ లీడర్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎక్కడైతే జరుగుతుందో, జూబ్లీహిల్స్ ప్రతిపక్షం ఎక్కడైతే ఆ అభ్యర్థి సంబంధించి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూసినాకనే ఆడ ప్రజలు ఓటేస్తారండి. ప్రజలు ఎవరు తక్కువేం కాదు, ప్రజలకు తెలివిలేక కాదు, ప్రజలందరూ తెలివైన వాళ్ళు. ప్రజలు ఎవరి యొక్క నేపథ్యం ఏంది, ఎవరి యొక్క ఏందనేది, ఎవరేం పనులు చేసారు, గత గవర్నమెంట్ ఏం పని చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది ఏం చేసిందనే విషయం అందరికీ తెలుసు. అందుకనే ఖచ్చితంగా ప్రతిపక్షానికే పట్టం కడతారు అక్కడున్న జూబ్లీహిల్స్ ప్రజలు.